ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సక్సెస్ మీ వెనకే. సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టం? స్వామివారికి సింధూరం సమర్పిస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయనే ఆంజనేయ స్వామి అనేగా మనందరికీ గుర్తుకు వచ్చేది సింధూరం. సింధూరం ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన స్వామివారిని సింధూరం సమర్పిస్తే కార్యసిద్ధి లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. సీతారాముల దర్శనార్థం వెళ్లిన ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని చూడగానే సీతమ్మ తల్లి నడిపినట్లు సింధూరం దర్శనమిచ్చింది. ఈ సింధూరం పాపిడిలో పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుందని సీతమ్మ తల్లి పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంజనేయ స్వామి సీతారామకి పరమ భక్తులు. అయితే తన రామయ్య ఆయుష్ దీర్ఘాయుష్వంతుడు అవుతాడని తాను కూడా సింధూర లేపనాన్ని శరీరం మొత్తం వేసుకుని పరవశితులయ్యాడు. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం, స్వామివారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాక సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వాములు, వేద పండితులు చెబుతున్నారు. పురాణాలు, శాస్త్రాలు, రామాయణ మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన ఉందని అర్చకులు వెల్లడించారు. ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైన నామం శ్రీరామ నామము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భక్తులు ఆంజనేయ స్వామి వారి ముందు భజన కార్యక్రమాలు చేసి వారికి ఇష్టమైన సింధూరం సమర్పించడం ద్వారా మంగళం జరుగుతుందని, అమంగళాలన్నీ తొలగిపోతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.